పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలు, అక్రమ రవాణాలు, గంజాయి వినియోగం, మద్యం రవాణా వంటి చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా మన్యం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సర్టిఫికేట్ చేయడానికి డబ్బులు అడిగిందట ఊర్లో సర్పంచ్, అంటే ఎవరికి అది అడిగితే సర్పంచ్ మీద ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా తోడై కొన్ని జరుగుతున్నాయి. అదర్వైజ్ కొద్దిగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ పరిస్థితులు బాగాలేవు. గుంతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కన్సర్న్డ్ అథారిటీస్తో మాట్లాడి ఎక్కడెక్కడైతే ఇవి బాగా డ్యామేజింగ్గా ఉన్నాయో అండ్ డేంజరస్ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి ముఖ్యంగా వీలైన కాడికి ఇమ్మీడియట్ రిపేర్స్ కొద్దిగా టేకప్ చేయమని వారితో మాట్లాడి, అదేవిధంగా సైన్ బోర్డ్స్ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కాషన్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ పెట్టే విధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో టైప్ అయ్యి వాటిని మెల్లిగా పెట్టిస్తాం. అదేవిధంగా ఈ మీ అందరి ద్వారా అందరికీ చెప్పడం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ ఉండబోతుంది. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి రెండోసారి కూడా పట్టుబడిన వారికి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయిన కేసులో వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ వారికి క్యాన్సిల్ చేసే విధంగా కన్సర్న్డ్ ట్రాన్స్పోర్ట్ అధికారులకి రాయమని మా సిబ్బందిని అందరికీ కూడా ఆదేశించడమైనది. సో ఎవరు కూడా రెగ్యులర్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. సో లైసెన్స్ ఉన్న వాళ్ళకి మటుకు ఖచ్చితంగా రద్దు చేయించి వారు రోడ్డు మీద తిరగకుండా చర్యలు తీసుకుంటారు. సరిహద్దుల ప్రాంతాల్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి మూమెంట్ కానీ లేదు. సరిహద్దు కన్నా ఇంకా అవతలే ఉన్నది. సో అవన్నీ కూడా నిరంతరం నిఘా సంస్థలు, మేము కూడా మా స్పెషల్ పార్టీ టీమ్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ పెట్రోలింగ్ చేసుకుంటూ ఇటు సైడు మూమెంట్, నక్సల్ మూమెంట్ అనేది లేకుండా చూసుకుంటాం. ప్రజెంట్ అయితే అది లేదు. సో సిచ్యువేషన్ బట్టి నేను కూడా ఒకసారి రివ్యూ తీసుకొని వాటిని బట్టి ప్లాన్ చేసుకుంటాం. సో ఈ జిల్లా ఎస్పీగా గత శుక్రవారం ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్స్ మరియు ఆఫీసులు విజిట్స్లో భాగంగా ఇవాళ ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేరాలు ఏ విధంగా ఉన్నాయి, కేసుల పురోగతి ఏ విధంగా ఉంది, మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు, ఇతరత్ర సమస్యలు ఏమున్నాయి అనేసి తెలుసుకోవడానికి స్టేషన్కు రావడం జరిగింది. సో కేసుల రిపోర్టింగ్ అయితే దాదాపు తక్కువే ఉన్నాయి. సో ఎక్కువ క్రైమ్ అనేది లిమిటెడ్గానే ఉంది. సో 1 సూసైడ్ కేసెస్, కొంచెం ఈ రోడ్డు ఒరిస్సా నుంచి మనకు ఆంధ్ర రోడ్డు కారణంగా రోడ్ యాక్సిడెంట్ కేసెస్ అండ్
లిక్కర్ ఐడిఆర్ యాక్ట్ కేసెస్ ప్రధానంగా ఈ ప్రాంతంలో చూడొచ్చు. కేసులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయమని ఆదేశించడమైంది. అదేవిధంగా గాంజా రవాణా మీద మరియు ఈ లిక్కర్ ఐడిఆర్ యాక్ట్ వీటి మీద ఎటువంటి సందర్భంలో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. సో వీటి మీద అందరం కూడా గట్టి ఫోకస్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి గాంజా ఇక్కడ కల్టివేషన్ అనేది లేదని తెలిసింది. సో అది జరగకుండా ఫర్దర్ కూడా చూసుకుంటాం. అదేవిధంగా ఈ జిల్లాని మార్గంగా ఎంచుకొని గాంజా రవాణా కానీ లేకపోతే లిక్కర్ ఐడిఆర్ యాక్ట్ రవాణా కానీ జరగకుండా కొద్దిగా చెక్ పోస్టులు, బార్డర్లో పెట్రోలింగ్ ఇవన్నీ కూడా మేము ఇంటెన్సిఫై చేస్తాం. అదేవిధంగా బార్డర్ పోలీస్ స్టేషన్ అయినటువంటి ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ అండ్ సిఐ గారికి కూడా వాటి మీద చర్యలు తీసుకోమని ఆదేశించడం అయినది. ఈ పోలీస్ స్టేషన్ విజిట్ ఇది నా మొదటిసారి. సో ఇక్కడ ఇవన్నీ కూడా క్వార్టర్స్, మరి ఇక్కడ స్టేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది పరిశీలించడం అయింది. ఫర్దర్ ఎటువంటి అభివృద్ధి పనులు ఏమేమి టేకప్ చేయాలనేది కూడా పరిశీలించడం అయింది.